వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఒక్కచోట చేర్చి ఈ వీడియోని అయితే రూపొందించడం జరిగింది. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. సో చూడండి, ఇక్కడ రాష్ట్రపతి గారు, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఫోటో చూడండి. అంబాలా వాయుసేన స్థావరంలో రఫేల్ యుద్ధ విమానం ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చూసారా. సో ఇది అంబాలా అంటే హర్యానాలో ఉంటుంది. సో ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణిస్తూ అభివాదం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో న్యూస్ చూసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లినట్టు ఆమె దాదాపు 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారు. దీంతో వాయుసేనకు చెందిన వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి, వేరువేరు యుద్ధ విమానాల్లో ప్రయాణం చేసినటువంటి తొలి రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, రావడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్. 2023 ఏప్రిల్లో ఆమె అస్సాంలోని తేజ్పూర్ నుంచి సుఖోయ్ 30 MKI, ఇది రష్యా సహకారంతో ఉన్నటువంటి మనం తీసుకున్న విమానాలని, అంటే ఏమంటారు, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి యుద్ధ విమానంలో గగన విహారం చేసిన సంగతి తెలిసిందే, గమనార్హం. సో 2023 ఏప్రిల్లో సుఖోయ్ 30 MKI విమానంలో చేశారు, యుద్ధ విమానంలో మన రాష్ట్రపతి గారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో చేశారు. సో ఈ రెండు విమానాలలో చేసినటువంటి ప్రయాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. రైట్. సో నెక్స్ట్ 2006 జూన్లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, 2009 నవంబర్లో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభా పాటిల్ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల్లో ప్రయాణించారు. సో అంతకుముందే ఆల్రెడీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి అధినేతలు యుద్ధ విమానాల్లో ప్రయాణం చేయడం అయితే జరిగింది. సో 2006 జూన్లో అబ్దుల్ కలాం గారు చేశారు సుఖోయ్ 30 MKIలో. అదేవిధంగా 2009లో ప్రతిభా పాటిల్ గారు చేశారు సుఖోయ్ 30 MKIలో. కానీ ఇప్పుడున్న బిట్, నేను చెప్పే బిట్ ఏంటంటే ఇంపార్టెంట్ బిట్, రెండు డిఫరెంట్ యుద్ధ విమానాలలో ప్రయాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. ఎందుకంటే ఒకటేమో సుఖోయ్ 30 MKI, ఇంకొకటేమో ఇప్పుడు ప్రయాణించినటువంటి రఫేల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీ సూట్లో సన్ గ్లాసెస్తో త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు, అంటే రాష్ట్రపతియే కదండి, మన త్రివిధ దళాలకి సుప్రీం కమాండర్గా వ్యవహరించేది రాష్ట్రపతి గారు. రఫేల్లో విహరించడానికి ముందు అంబాలాలో గౌరవ వందనం స్వీకరించారు. జీ సూట్లో సన్ గ్లాసెస్ ధరించి చేతిలో హెల్మెట్ పెట్టుకొని పైలట్తో ఫోటోలు దిగారు. మన దేశంలో రఫేల్ యుద్ధ విమాన తొలి మహిళా పైలట్గా ఖ్యాతికెక్కిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ కూడా రాష్ట్రపతితో ఫోటోలకు పోజ్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మన దేశంలో రఫేల్ యుద్ధ విమానం తొలి మహిళా పైలట్గా ఖ్యాతికెక్కింది ఎవరు అంటే స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ గారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా ఒక బిట్ అండి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2-3 బిట్స్ కవర్ అయిపోయాయి చూడండి. కూడా రాష్ట్రపతిలో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ముర్ము ప్రయాణించిన యుద్ధ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ అమిత్ కిహాని నడిపారు. ఉదయం 11:27 నిమిషాలకు అది టేకాఫ్ అయింది. ప్రయాణంలో సముద్ర మట్టం నుంచి 15,000 అడుగుల ఎత్తు వరకు చేరుకుంది. దాదాపు గంటకు 700 కిలోమీటర్ల గరిష్ట వేగంతో తీసుకెళ్లింది. రఫేల్లో రాష్ట్రపతి విహారాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అంబాలా స్థావరం నుంచి మరో విమానంలో ప్రయాణించారు. ఇంకొక బిట్ వచ్చింది చూడండి, ఎయిర్ మార్షల్ చీఫ్ ఎవరు అంటే అమర్ప్రీత్ సింగ్. రైట్. సో ఏపీ సింగ్. సో ఇక్కడ మనకు నిన్న ఆల్రెడీ ఒకటి చూసాం, మొన్న ఏం చూసాం, ఆర్మీ చీఫ్ చూసాం, నిన్న ఏం చూసాం, నేవీ చీఫ్ చూసాం, ఇవాళ ఏంటి ఎయిర్ ఫోర్స్ చీఫ్. అదేవిధంగా ముగ్గురు త్రివిధ దళాల అధినేతలకు సిడిఎస్ ఉంటుంది కదా సమన్వయంతో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతనెవరు, అనిల్ చౌహాన్. సో ఈ 4టికి సంబంధించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ 4 సిడిఎస్ ఎవరు, ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రఫేల్లో ప్రయాణంపై రాష్ట్రపతి స్పందిస్తూ
ఇది మరవలేని అనుభూతి అని పేర్కొన్నారు. దేశ రక్షణ సామర్థ్యాలపై తన విశ్వాసాన్ని ఈ వ్యవహారం మరింతగా ఇనుమడింపజేసిందన్నారు. సందర్శకుల పుస్తకంలో ఈ మేరకు సందేశంతో తన ఆనందాన్ని పెంచుకున్నారు. రైట్. సో ఇది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సరిపడినంత తేమ లేదని ఢిల్లీలో మేఘమదనం వాయిదా. ఓకే, మేఘమదనం చేస్తున్నారు కదా, క్లౌడ్ సీడింగ్ అంటారు దీన్ని. సో క్లౌడ్ సీడింగ్ ఎందుకు చేస్తున్నారు అసలు అంటే ఈ యొక్క కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా కనుక మనం వర్షాన్ని రప్పించగలిగితే వర్షపాతాన్ని కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న మేజర్ కారణం ఏంటంటే పొల్యూషన్ అండి. సో ఢిల్లీలో చేస్తున్నారు కదా పొల్యూషన్. సో జనరల్గా ఏంటంటే వర్షం పడింది అనుకో, పొల్యూషన్ బాగా ఉన్న టైంలో వర్షం పడితే ఆ పొల్యూషన్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే ఆ పార్టికల్స్ అనేటువంటివి కరిగిపోవడమో వెళ్ళిపోవడమో ఇదైపోతుంది అనమాట. సో అక్కడే గాలిలో స్టేబుల్గా ఉండకుండా చెల్లా చెదురైపోతాయి. సో అప్పుడు ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది. మెయిన్గా ఇప్పుడు ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ చేయడానికి కారణం పొల్యూషన్ని తగ్గించాలి అని చెప్పేసి చెప్తున్నారని. సో ఇంకా న్యూస్లోకి వెళ్తే దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరగాల్సిన మేఘమదనాన్ని వాయిదా వేశారు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐఐటి కాన్పూర్ ఒక ప్రకటనలో తెలిపింది. సో ఇక్కడ చూడండి, మేఘమదనాన్ని ఇప్పుడు ఢిల్లీలో చేపడుతున్నటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి కాన్పూర్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అండి. అంటే ఐఐటీస్ మీద చాలా బిట్స్ వస్తూ ఉంటాయి కదా, అందులోనే ఇప్పుడు మేఘమదనం ఇది పొల్యూషన్ పర్యావరణ అంశం కూడా యాడ్ అయింది కాబట్టి స్కోప్ ఉన్నటువంటి అంశం, క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి అంశం. మేఘమదన ప్రక్రియ అన్నది అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటేనే సాధ్యపడుతుందని పేర్కొంది. అయితే మంగళవారం నిర్వహించిన 2 మేఘమదన ప్రయోగాలతో వర్షాలంతగా పడకపోయినా సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. ఢిల్లీ అంతటా ఏర్పాటు చేసిన మానిటరింగ్ కేంద్రాలు గాలిలో తేమ, కాలుష్య రేణువుల శాతంలో మార్పులను గుర్తించాయి. PM2.5 PM10 రేణువులు 6 నుంచి 10% వరకు తగ్గాయని చెప్తున్నారండి. సో వర్షం పడకపోయినప్పటికీ కూడా ఈ మానిటరింగ్ సెంటర్లో 10% యొక్క పొల్యూషన్ తగ్గిందని అయితే చెప్తున్నారు. సో అది కూడా ఒక డెవలప్మెంటే. బట్ చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏం చెప్తారనేది. సో ఇంకా కంటిన్యూషన్లో ఉంది ఈ స్కీమ్. పరిమిత తేమ పరిస్థితుల్లో కూడా మేఘమదనం గాలి నాణ్యత మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందానికి ఇది ఒక సంకేతం అని ప్రకటనలో పేర్కొంది. మేఘమదనం ద్వారా అనుకున్న ఫలితాలు లభించలేకపోయినా అవసరమైన సమాచారాన్ని సేకరించామన్నారు. 300 చదరపు కిలోమీటర్ల పైన మేఘమదనాన్ని నిర్వహించడానికి దాదాపు 60 లక్షల ఖర్చు అయిందని, అదే 1000 చదరపు కిలోమీటర్లు 1000 స్క్వేర్ మీటర్ దూరంలో చేపట్టి ఉంటే రూపాయలు 2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారండి. సో ఇప్పుడు 300 చదరపు కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్ స్క్వేర్ అంటారు కదా. సో అంటే ఒక ఏరియా. సో ఆ ఏరియా పైన చేయడానికి వీళ్ళకి 60 లక్షలు ఖర్చు అయిందటండి. మేఘమదనం ప్రయోగం తర్వాత వర్షం దొంగతనానికి గురైందని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సో ఏంటంటే అది జరగలేదు కదా, అంటే వర్షం పడలేదు కాబట్టి వాళ్ళు దాన్ని కొంచెం సర్కాస్టిక్గా రాజకీయంగా చేయడం జరిగింది. ఆధార్ నవీకరణ మరింత సులభతరం. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం పెట్టానండి. ఎందుకంటే ఆధార్ అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో ఈవెన్ మీ ఎగ్జామినేషన్స్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ SSC CGLలో కూడా ఆధార్ కంపల్సరీ చేశానండి. అంటే మ్యాక్సిమం ఆధార్తోనే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇంపర్సోనేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయడం కోసం చేస్తున్నామని చెప్తున్నారు. ఇంపర్సోనేషన్ అంటే ఒక పర్సన్ ప్లేస్లో ఇంకో పర్సన్ వచ్చి ఎగ్జామ్ అటెండ్ అవ్వడం, అలాంటి వాటిని నిరోధించడానికి అని చెప్పేసి చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి కొత్త నిబంధనలు వచ్చాయండి. చూద్దాం. ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు వివరాల అప్డేట్ను మరింత సులభతరం చేసింది. ఆధార్ కేంద్రాల వద్ద వరుసలో నిల్చునే పని లేకుండా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లాంటి వాటిని ఇంటి నుంచి ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎవరైతే నేమ్ కానీ, చిరునామా కానీ, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వాటిని ఇంటి నుంచి అప్డేట్ చేసుకోవచ్చు అండి. సో ఇది వెరీ వెరీ కొంచెం చాలా డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు. మనకు ఎఫిషియన్సీగా అంటే ఈజీ చేసినటువంటి ఒక ఇదే అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని ఉంటాయండి, పేరును 2 సార్లునే అప్డేట్ చేసుకోవచ్చు, అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. అండ్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సురక్షితంగా మార్చడానికి ఈ కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆధార్ సంస్థ తెలిపింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ అప్డేట్ కోసం అయితే మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందే. ఆధార్ కార్డుదారులు తమ వివరాలను మార్చుకోవడం, నవీకరించుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. సో పాన్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివన్నీ కూడా ఉంటే మీకు ఈజీగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. అప్డేట్ ఛార్జీలు మారాయి. పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ అప్డేట్కు 75.
సో ఇంతకుముందు 50 అలా ఉండింది అనుకుంటే ఇప్పుడు 75 అయినాయి. వేలిముద్రలు ఐరిస్ స్కాన్ ఫోటో అప్డేట్కి అయితే 125 చెల్లించాల్సి ఉంటుంది. సో 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం అండి. సో ఏంటంటే ఇక్కడ మనకు 5 ఇయర్స్ వరకు ఐరిస్ తీసుకోరు కదా. సో 5 తర్వాత మళ్ళీ ఐరిస్ కానీ బయోమెట్రిక్ కానీ ఇవ్వాలి పిల్లలకి. సో అప్పుడు ఫ్రీగా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఫ్రీ. మళ్ళీ 5 తర్వాత కూడా 10 ఇయర్స్ తర్వాత కంపల్సరీ బయోమెట్రిక్స్ అప్లోడ్ చేసుకోవాలనేది ఒక రూల్ ఉందండి. సో అందుకని 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ చేస్తారు కాబట్టి 15 to 17 ఇయర్స్ పిల్లలకు కూడా ఈ రూల్ ప్రకారం చేసుకోవాలి కాబట్టి ఫ్రీ ఇచ్చారండి. ఇది 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేషన్లకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో 75 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇది 2016 జూన్ 14 వరకు మాత్రం ఫీజు ఉచిత ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అప్డేట్లకు ఫీజు ఉండదని, తర్వాత మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ పునర్ముద్రణ సో మళ్ళీ రీప్రింట్కి అయితే 40 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ భారతదేశ చరిత్ర, ప్రాంతీయ రాజ్యాలు, భారతదేశ చరిత్ర. అయితే దీంట్లో అండి సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ ఆఫ్ చేసి చదువుకోండి, పాస్ చేసి. నేను మేజర్ ఇంపార్టెంట్ బిట్ కవర్ చేస్తాను. జస్ట్ దీంట్లో ఎందుకు పెట్టానంటే ఇది యుద్ధం గురించి ఉంది కదండి. 1777లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1761లో పానిపట్టు యుద్ధం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయండి. ఏంటంటే ఇది చాలా ఈజీ బిట్, డైరెక్ట్ బిట్, స్టాండర్డ్ బిట్ అయినప్పటికీ కూడా పేపర్ టఫ్గా తయారు చేయాలనుకున్నప్పుడు పేపర్ చాలా టఫ్గా ఉన్నప్పటికీ కూడా దాంట్లో మనకి ఏంటంటే ఒక 3 or 4 బిట్స్ డైరెక్ట్ బిట్స్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. సో దాంట్లో అలాంటివి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బిట్లు వచ్చే అవకాశం ఉందండి. దాంట్లో ఈ యొక్క టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్లాసీ యుద్ధం 1757. ఇంకొక యుద్ధం వచ్చేసి బక్సార్ యుద్ధం ఉంటుందండి. సో బక్సార్ యుద్ధం వచ్చేసి 1764 రైట్. అండ్ ఈ పానిపట్టు యుద్ధాలలో కూడా 3 యుద్ధాలు ఉంటాయి కదండి. సో ఫస్ట్ వచ్చేసి 1526 ఫస్ట్ యుద్ధం, ఫస్ట్ పానిపట్టు యుద్ధం. సెకండ్ పానిపట్టు యుద్ధం వచ్చేసి 1556 అండ్ థర్డ్ పానిపట్టు యుద్ధం ఇక్కడ ఇచ్చారు కదా 1761. సో థర్డ్ పానిపట్టు యుద్ధం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ 3 మొత్తం 5 యుద్ధాలు ఇక్కడ కవర్ చేశానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రయోగాత్మకంగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సేవలు. ఇదేంటంటే అండి ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాను. సో ఇది ఒకసారి చదవండి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు కొత్త నెంబర్ నుంచి ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ట్రూ కాలర్ ఒక నేమ్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో అదే నేమ్ పడుతుంది కానీ మనకు. సో ట్రూ కాలర్లో కూడా ట్రూ కాలర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, వివిధ సబ్స్క్రైబర్సు మెంబర్స్ సేవ్ చేసుకున్న నేమ్ని ఎక్కువ మంది ఏదైతే సేవ్ చేసుకుంటారో అది చూపిస్తాయి. సో ఒకవేళ అది ఫ్రాడా కాదా అనేది చెప్పలేము, కాకపోతే నియర్ బై ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం అందరూ రిపోర్ట్ చేసిన తర్వాత మనకు రెడ్ కలర్లో మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సిమ్ నెంబరు ఏ పేరుతో అయితే రిజిస్టర్ అయిందో డైరెక్టరీలో, ఏ ఆధార్ కార్డుతో అయితే రిజిస్టర్ అయిందో ఆ ఆధార్ కార్డులో నేమ్ అయితే ఏది ఇచ్చాడో అదే నేము మన యొక్క ఫోన్కి కొత్త నెంబర్ నుంచి వచ్చినప్పుడు అదే నేమ్ డిస్ప్లే అయ్యేలా చేసేటువంటి వ్యవస్థనే ఈ కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అని. సో దీన్ని ఇప్పుడు ప్రయోగాత్మకంగా పైలట్ బేసిస్ మీద చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారంటే ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా, జియో సంస్థలు హర్యానాలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు వర్గాలు తెలిపాయి. నెక్స్ట్ జపాన్ నూతన ప్రధానికి అధికారి ఫోను. సో దీంట్లో ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఏం లేదు, జస్ట్ రిపిటేషన్ కోసం పెట్టానండి. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే సనాయి తకాయిచి. సో ఈ బిట్ కోసమే పెట్టానండి. ఏంటంటే కొన్ని బిట్లు చాలా ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయండి. నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రంలో బహుమతి అందుకున్నటువంటి పురస్కార గ్రహీత అని చెప్పేసి విష్ణు నార్లేకర్ అని చెప్పేసి మనం చూసాం కదండి. సో అట్లాంటి బిట్లు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 2-3 టైమ్స్ రిపీట్ అయితే ఏంటంటే మనకు గుర్తుంటుంది. సో మెయిన్ కీ ఏంటంటే మనం చదువుకునేటప్పుడు ఇంటర్లింకింగ్ అండ్ రిపిటేషన్ అండి. అంటే ఒక టాపిక్కి ఇంకో టాపిక్ మనం ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. అండ్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్లు రిపిటేట్ అవుతూ ఉంటాయి. సో రిపిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రిపిటేషన్ కోసం ఈ బిట్ జస్ట్ యాడ్ చేశానండి, కాకపోతే ఇవాళ పేపర్లో వచ్చింది. మోదీ అంటే గౌరవం, ప్రేమ, పొగుడుతూనే కఠినాత్ముడని ట్రంప్ వ్యాఖ్య. న్యూస్లో చూసుకుంటే భారత్తో వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నామని ప్రతిపాదనపై 2 దేశాలు చర్చలను కొనసాగిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు గౌరవం, ప్రేమ ఉన్నాయని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అలా అంటూనే కఠినాత్ముడంటూ మోదీని తూలనాడారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జూలో జరుగుతున్నటువంటి ఎపెక్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం CEO సదస్సులో
ఆయన మాట్లాడారు. మోదీ చూడచక్కని వ్యక్తి, మంచి తండ్రి లక్షణాలు ఆయనలో ఉంటాయి, ఆయన జైంట్ కిల్లర్, అలాగే నరకం లాంటి కఠినాత్ముడు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మే 7-10 మధ్యలో 7 కొత్త విమానాలు కూలాయని పేర్కొన్నారు. సో మళ్ళీ పాతపాటే అదే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని దానే ఆపాలని చెప్పేసి మళ్ళీ పాతపాటే భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి వాణిజ్యాన్ని అడ్డం పెట్టుకున్నానని మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. నేను మోదీకి ఫోన్ చేశా, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోనని చెప్పారు. ఆయన వద్దని కోరారు. తప్పనిసరిగా ఒప్పందం చేసుకుందామన్నారు. మీరు పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభించినందున ఒప్పందం చేసుకోలేమని స్పష్టం చేశారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత పాక్కు ఫోన్ చేశారు. భారత్తో యుద్ధం చేస్తున్నందున వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని చెప్పా, కానీ యుద్ధం చేసుకుంటామని 2 దేశాలు తెలిపాయి. 2 రోజులు కాగానే భారత్ పాకిస్తాన్ నాకు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పాయి అని ట్రంప్ వివరించారు. చైనా అధినేత జిన్పింగ్తో బుధవారం అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. గ్యాంగ్జూలో జరిగే ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ చైనా అమెరికా యొక్క వాణిజ్య సంబంధాలు బాగాలేవు కదండి. సో ఇది కనుక దీంట్లో కనుక వస్తే చెప్పలేము, ఏమైనా పాజిటివ్ అప్డేట్స్ ఉంటే మనకు కూడా ఏమంటారు మార్కెట్లకు కూడా ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే దక్షిణ కొరియా అందించిన బంగారు పథకం కిరీటం వద్ద ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? లీ జే మ్యూంగ్. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వబడిన పురస్కారం ఏంటి చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను దక్షిణ కొరియా అరుదైన గౌరవం కల్పించింది. ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారంతో పాటు బంగారు పథకం కిరీటాన్ని బహూకరించింది. సో దక్షిణ కొరియా యొక్క అత్యున్నత పురస్కారం ఎవరికి వచ్చి లభించింది అంటే డొనాల్డ్ ట్రంప్. క్రిమినల్ కేసుల్లో అభియోగాల నమోదు జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సో ఇక్కడ నేను ఒక బిట్ కోసం యాడ్ చేశానండి. మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చూడండి, రెండవసారి అటార్నీ జనరల్గా కంటిన్యూషన్లో నియమితులైనటువంటి ఆర్ వెంకటరమణి గారు. సో ఇక్కడ భారతదేశ అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. ఒక్క ఫోటో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక్క ఫోటో ఎన్నో అనుమానాలకు అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ రఫేల్ యుద్ధ విమానం ముందు దిగిన ఫోటో. ఇంతమంది మనం ఫస్ట్ న్యూస్లో చూసుకున్నాం కదండి. శివాంగి సింగ్ రఫేల్ యుద్ధ నౌక నడిపినటువంటి మొట్టమొదటి మహిళా పైలట్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఆ శివాంగి సింగ్ గారు ఇక్కడ రాష్ట్రపతితో ఫోటో దిగడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎన్నో అనుమానాలకు అసత్య ప్రచారాలకు అడ్డుగడ్డ వేసింది ఏంటంటే మేజర్గా ఏంటంటే ఒక లేడీని కూడా పట్టుకున్నామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అదైతే చెప్పడం అయితే జరిగిందండి. సో ఈమె కొన్ని రోజులు ఇక్కడ మనకు మీడియాకు కనిపించకపోయేసరికి పట్టుబడింది ఈమెనా అని చెప్పేసి కూడా కొంతమందిలో ఒక అనుమానం ఉండేయండి. సో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఈ ఫోటో దిగింది. తను ఏదో ఒక శిక్షణలో భాగంగా 6 నెలలు చూడండి శిక్షణలో భాగంగా కనిపించకపోవడంతో ఇక్కడ జరిగింది అదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే రఫేల్ రాణిగా పేరు తెచ్చుకున్న శివాంగి వ్యోమగామిగా అంతరిక్షంలో విహరించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. భారత్ చేపట్టాలనుకున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగం అవ్వాలనేది ఆమె కల. అది నిజమవుతుందనడంలో సందేహం లేదు. ఇక్కడ చూడండి, ఈమె శివాంగి ఓ ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. సో అందుకే కనపడలేదన్నమాట తను. సో అంతే, ఇది కనుక జస్ట్ ఒక అప్డేట్ అండి. అండ్ అడిక్టివ్ అంటే ఇప్పుడు మనకు అడిక్షన్ అంటే తెలుసు కానీ అడిక్షన్ అంటే ఏంటి? వ్యసనం. అడిక్టివ్ అంటే వ్యసనంగా దురలవాటుగా మార్చే అనమాట. ద వర్డ్ అడిక్టివ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విశేషణం అన్నట్టు. దట్ డిస్క్రైబ్స్ సంథింగ్ దట్ కాజెస్ ఏ స్ట్రాంగ్ అండ్ సమ్టైమ్స్ హార్మ్ఫుల్ నీడ్ టు కీప్ డూయింగ్ ఆర్ యూజింగ్ ఇట్. సో ఒకటి మనము చేస్తూ ఉండే దానికి అలవాటు పడ్డామనుకోండి, అదే అడిక్షన్ లాగా మనకు భవిష్యత్తులో హానికరంగా కలిగించేదాన్ని మనం అడిక్టివ్ అంటారు. హ్యాబిట్ ఫార్మింగ్, కంపెలింగ్. సో అది చేయకుండా మనం ఉండలేము అనమాట, అది హ్యాబిట్ అయిపోతుంది. సో వీడియో గేమ్స్ కెన్ బి హైలీ అడిక్టివ్ ఇఫ్ ప్లేడ్ ఫర్ లాంగ్ అవర్స్ వితౌట్ కంట్రోల్. సో బాగా అడిక్టివ్ అయ్యేది వీడియో గేమ్స్ అండి. మనకు అది చేస్తూ పోతూ ఉంటాం కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే కంటిన్యూస్ లాంగ్ రన్స్ చేసినప్పుడు. నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అది నేను చెప్పాను కదండి. ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అప్రూవ్డ్ ద 10 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ద హెల్త్ సెంట్రల్ పే కమిషన్ ఆన్ 20th October 2025. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ రంజనా ప్రకాష్ దేశాయ్ వాజ్ నేమ్డ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద 8th Pay Commission. సో 8th Pay Commissionకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే
సుప్రీంకోర్టు జడ్జి మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఈ యొక్క నియమించబడడం అయితే జరిగిందండి. మీకు ఇందాక నేను చెప్పాను లాస్ట్ టైం నిన్న కూడా 2020లో జమ్మూ కాశ్మీర్ జేఎండ్కే రాష్ట్రం ఉంది కదండి. సో జేఎండ్కే అంటే యూనియన్ టెరిటరీ అయినప్పటికీ కూడా అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ కదండి. సో అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయండి. ఒకటి ఢిల్లీ, ఒకటి ఇది జేఎండ్కే, ఇంకొకటి పుదుచ్చేరి. ఇవి యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ కూడా ఇక్కడ అసెంబ్లీ ఉంది, సీఎం కూడా ఉంటాడండి. సో ఇట్లా ఇక్కడ యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీతో ఫామ్ అయింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్. సో దానికి అసెంబ్లీ డీలిమిటేషన్ జరగాలి అసెంబ్లీ స్థానాల కోసం అని చెప్పేసి అప్పుడు ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీకి చైర్పర్సన్గా కూడా 2020లో ఈ యొక్క రంజనా ప్రకాష్ దేశాయ్ గారు అయితే ఉండడం జరిగింది. ఇది నిన్న కూడా చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రష్యాస్ యూనియన్ Aircraft Corporation signed a memorandum of understanding to jointly produce the SJ-100 civil commuter aircraft in India. The agreement was signed in Moscow on 28th October 2025. Next update is the Indian Army has signed a contract for the procurement of its first indigenously designed and manufactured software-defined radios developed by the Defense Research and Development Organization (DRDO). So DRDO chief everandi Samir V. Kamath, right? So ఇది మనం మొన్న కూడా చెప్పుకున్నాం, DRDO చీఫ్, అండ్ ప్రొడ్యూస్డ్ బై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL. The 8th session of the International Solar Alliance Assembly has begun at Bharat Mandapam in New Delhi on 27th October. 27th నుంచి మనకు 30th వరకు కూడా జరుగుతుందండి. సో ఇవాళ లాస్ట్ డేట్ జరగడానికి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క 8th సెషన్ 2025లో ఎక్కడ జరిగింది అంటే భారత్ మండపం అండి, ఇండియాలో. The IAF has made history by becoming the first non-NATO nation to participate in Exercise Ocean Sky 2025. This air combat drill hosted by the Spanish Air Force at Gando Air Base, Spain from October 20 to October 31st. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లే ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయని. భారత కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా 2025 సెప్టెంబర్ 1న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? TCA కళ్యాణ్. మొబైల్ పరికరాల కోసం దేశంలో మొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? నోయిడా. గుర్తుపెట్టుకోండి, టెంపర్డ్ గ్లాస్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే నోయిడా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ పోషకాహార వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఇది ఎవ్రీ ఇయర్ దాదాపుగా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి చేస్తారండి. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT అంటారు కదా, NCERT 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? సో 2025 సెప్టెంబర్ 21న యొక్క ఫౌండేషన్ డే. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ బ్లాక్తో భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది? ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందండి. EFTA బ్లాక్ అంటే ఏంటంటే దాంట్లో సభ్య దేశాలు ఏంటంటే ఎకనామిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు కదా. సో దాంట్లో సభ్య దేశాలు వచ్చేసి ఐస్లాండ్, లిచెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్, స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు కదా మెయిన్గా అవన్నమాట. సో మనకు ఈ యొక్క ఐస్లాండ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మొన్న కూడా ఒక రిపోర్ట్లో పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ ఫస్ట్ వచ్చింది కదా, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. మన ఇండియా వచ్చేసి 115 ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ జనరల్గా మనము చాలా ర్యాంక్స్ చూసుకున్నట్టయితే చాలా ఇండెక్స్లలో ఈ యొక్క స్కాండినేవియన్ కంట్రీస్ అనేటువంటివి టాప్లో రావడం చూస్తాం. మేజర్గా ఇప్పుడు స్కాట్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హైగా ఉంటుంది, కరప్షన్ తక్కువగా ఉంటుంది, అండ్ కొంచెం నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు అన్నమాట అవన్నీ. నెక్స్ట్ ఆర్మీలో క్లర్క్. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పోటీ పడతారా ఆర్మీలో క్లర్క్? సో కొన్ని జాబ్స్ ఉన్నాయండి. ఇదేంటంటే చూడండి, ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ అండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్లో ఏం జాబ్స్ ఉన్నాయంటే 69 LDC అండ్ MTS పోస్టులు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, వాషర్మెన్ పోస్టులు ఉన్నాయి. సో ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క ఎంట్రీ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి BScలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో పాటు ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఇంటర్మీడియట్ విద్యార్హత, కంప్యూటర్పై ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఇక MTS అయితే 10వ తరగతి ఏదైనా ట్రేడ్తో ITI ఏడాది అనుభవం ఉండాలి. సో ఈ ఏజ్ వచ్చేసి 21 to 30 years ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు
అప్లై చేసుకోండి. అండ్ ఎల్టీసీ ఎంటీఎస్లకి మాత్రం 18 to 25 ఉంటుందండి. నెక్స్ట్ బార్డర్ రోడ్స్ సంస్థలు కూడా 542 కొలువులు అండి. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా కొన్ని పోస్టులు పడ్డాయని, 542 పోస్టులు. దీంట్లో ఏంటంటే వెహికల్ మెకానిక్ 324, ఎస్ఎండబ్ల్యూ పెయింటర్ వచ్చేసి 13, ఎస్ఎండబ్ల్యూ డిఈఎస్ వచ్చేసి 205 ఉన్నాయండి. ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 పోస్టులకి మెట్రికులేషన్ 10th పాస్ అయి ఉండాలి. కాకపోతే ఒక వెహికల్ మెకానిక్ మాత్రము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ బ్రిక్స్ మేసన్లో కానీ ఐటీఐ లేదా ఐటీసీ ఒకేషనల్ ట్రేడ్ చేసి ఉండాలి, సర్టిఫికేట్ చేసి ఉండాలి. సో వెహికల్ మెకానిక్లకి 18-27 ఇయర్స్ ఏజ్ అండ్ ఎస్ఎండబ్ల్యూ పెయింటర్ డిఎస్లకు 18 to 25 ఇయర్స్ ఏజ్ ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దానికి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ పోస్టులు పడ్డాయండి. జూనియర్ ఇంజనీర్ ఇది రైల్వేస్లో, ఇండియన్ రైల్వేస్లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందని. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, మెటలర్జికల్ సూపర్వైజర్ ఈ పోస్టులు వచ్చాయని. టోటల్గా 2569 పోస్టులు ఉన్నాయి. సో ఒకసారి ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ చూసుకొని ఎలిజిబుల్ అభ్యర్థులు ఈ టెక్నాలజికల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. 31st October నుంచి 30th November వరకు అయితే దీనికి మీకు అప్లికేషన్ డేట్ అయితే ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవాళ కొన్ని పోస్టులకు లాస్ట్ ఉందండి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ ఉంది. సెబీలో 110 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులకు లాస్ట్ డేట్ ఉందండి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్స్లో ఉంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది కదండి, సో దానికి కూడా మనకి ఇవాళ లాస్ట్ డేట్. నేను నిన్న కూడా చెప్పాను, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎవరైతే బీఈడి లేకుండా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టులకి ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క టెట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చాలా మంచి అవకాశం అండి. సో వాళ్ళు ఇవాళ లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి అప్డేట్స్ అనేటువంటి పొందండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.